పొమగ్నేట్లో దానిమ్మలో బ్యాక్టీరియల్ బ్లైట్ ప్రాబ్లం చాలా సీరియస్గా ఉంటుంది. దానికి వచ్చేసేసి రైతులు పొమగ్నేట్ బూస్టర్ అనేసేసి పొమగ్నేట్ బూస్టరు ఒక 2.5 మిల్లీ 1 లీటర్లో మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకుంటే బాగా మంచి ఫలితాలు వస్తాయి. దాంతోపాటు పొమగ్నేట్ స్పెషల్ 2.5 గ్రాము 1 లీటర్కి మిక్స్ చేసేసేసి స్ప్రే చేస్తే మంచి ఫలితాలు వస్తున్నాయనేసి ఇక్కడ రైతు రెడ్డి గారు వాళ్ళ పొలంలో మేము చూసినాం అనమాట. వాళ్ళు ఇంతవరకు చెప్పినారు దీని విషయము. సో ఇది మీరు రెగ్యులర్గా యూస్ చేయండి. దీంతోపాటు దీని తర్వాత మైక్రోన్యూట్రియంట్ బూస్టర్ అనేసి ఉంది. మైక్రోన్యూట్రియంట్ బూస్టర్ వచ్చేసేసి సో ఇది సైజు బాగా అభివృద్ధి చెందుతుంది, మంచి సైజు ఉంటుంది. యాక్చువల్గా ఇది ఒక 5 మిల్లీ లేదంటే 5 గ్రాములు 1 లీటర్ నీటిలో వేసుకొని పిచికారి చేస్తూ ఉండాలి. దీంతోపాటు సూడోమోనాసు, తర్వాత ట్రైకోడర్మా, బ్యాసిల్లస్ 3 మిల్లీ మిక్స్ చేసుకొని స్ప్రే చేస్తూ ఉంటే మంచిది. ఇవన్నీ కెమికల్స్, ఇవన్నీ బయోస్ వచ్చేసేసి కెమికల్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. కెమికల్స్తో మిక్స్ చేసి స్ప్రే చేయొచ్చు. మనం కెమికల్స్ తగ్గిస్తాము. సో కెమికల్స్లో మిక్స్ చేసినప్పుడు ఒక 10% జీవాణులు చనిపోతాయి, కానీ పర్లేదు, మనకు 90% ఉంటుంది కాబట్టి మంచి ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి మనం IPM అంటారు, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. మనం బయోస్ ఉపయోగిస్తాము, మైక్రోన్యూట్రియంట్స్ ఉపయోగిస్తాము, కెమికల్స్ కాస్త తక్కువ చేస్తాము. సో మంచి ఫలితాలు రావడానికి ఇది ఉపయోగిస్తుంది అనమాట. ఈ పొమగ్నేట్ స్పెషల్ వచ్చేసేసి 1 కేజీ 200 లీటర్ నీళ్ళల్లో వేసేసేసి దాంతో వచ్చేసేసి ఒక 2 కేజీలు బెల్లము వేసేసి 2 రోజులు వదిలేసేస్తే సో దాన్ని మనం డ్రిప్ పూర్వక మనం పంపిస్తూ ఉండొచ్చు అనమాట. పొమగ్నేట్ స్పెషల్ 1 కేజీ 200 లీటర్ నీళ్ళల్లో వేసి 2 కేజీలు బెల్లం వేసేసేసి అట్లా వదిలేయచ్చు. ఒక 2-3 రోజులు వదిలేసేసి దాన్ని డ్రిప్లో పంపిస్తూ ఉంటే, వారానికి ఒకసారి పంపిస్తూ ఉంటే అది మంచిది. పొమగ్నేట్ స్పెషల్ 200 లీటర్లు వేసేసి దాంతోపాటు వేపపిండి వేస్తే ఇంకా శ్రేష్టము. వేపపిండి వచ్చేసి ఒక 5 కేజీలు 200 లీటర్కి వేసేసేసి దాన్ని మనం ఒక 5 రోజులు వదిలేసేసేసి దాన్ని మనం ఏమైనా ఫిల్టర్ చేసుకొని మనం డ్రిప్లో వదులుతూ ఉండాలి. అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. పొమగ్నేట్ స్పెషల్ తర్వాత 200 లీటర్లు 1 కేజీ వేసేసి తర్వాత కానుగ చెక్క అయినా పర్లేదు, తర్వాత వేప చెక్క అయినా పర్లేదు. సో ఇదంతా మనం వేసుకొని చేస్తూ ఉంటే విల్ట్ చాలా తక్కువ వస్తుంది అనమాట. విల్ట్ చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంది. రైతులు వచ్చేసేసి విల్ట్కు సో ఎక్కువ ప్రాబ్లం అయిపోయేసి కట్ చేసేస్తున్నారు. వాళ్ళకు వచ్చేసేసి చాలామంది యాక్చువల్గా వాళ్ళ పంటను వాళ్ళు కట్ తీసేస్తున్నారు. అట్లా కాకుండా మనము పొమగ్నేట్ స్పెషల్ యూస్ చేసుకోవచ్చు. తర్వాత మనము ట్రైకోడర్మా వాడుకోవచ్చు, సూడోమోనాస్ వాడుతూ ఉండాలి. యాక్చువల్గా ట్రైకోడర్మా, సూడోమోనాస్, బ్యాసిల్లస్, AMC ఇవన్నీ మనం బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ ఇవన్నీ విల్ట్ రోగానికి బాగా మనం వాడుతూ ఉండాలన్నమాట. రెగ్యులర్గా మనం వేస్తూ ఉండాలి. కెమికల్స్తో కూడా మనం మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు, మైక్రోన్యూట్రియంట్స్ కూడా మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. ఇట్లా మనం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నమాట. బ్లైట్ కోసము మనం సూడోమోనాస్, బ్యాసిల్లస్, ట్రైకోడర్మా మిక్స్ చేసుకోవచ్చు. సో మిక్స్ చేసుకొని 3 మిల్లీ 1 లీటర్లో మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. రెగ్యులర్గా స్ప్రే చేస్తూ ఉండాలి యాక్చువల్గా. సో రెగ్యులర్గా స్ప్రే చేస్తుండాలి, కెమికల్స్తో పాటు కూడా మిక్స్ చేసుకొని స్ప్రే చేస్తూ ఉండాలి. ఇట్లా చేస్తే రైతులు వచ్చేసేసి దానిమ్మలో మంచి ఫలితాలు వస్తున్నాయి. సో చాలామంది రైతులు ఉపయోగిస్తున్నారు, వేల కొద్ది రైతులు ఉపయోగిస్తున్నారు. దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి, మంచి వాళ్లకు రిజల్ట్ వస్తూ ఉంది. సో మనము రైతులంతా చెప్పేదేమంటే మనము సూడోమోనాస్, ట్రైకోడర్మా, బ్యాసిల్లస్ యూస్ చేస్తాము, పొమగ్నేట్ స్పెషల్, తర్వాత పొమగ్నేట్ బూస్టర్ యూస్ చేస్తాము, హ్యూమిక్ కాంప్లెక్స్, తర్వాత సీవీడ్ కాంప్లెక్స్, సీవీడ్ మిరాకిల్, తర్వాత వ్యామ్, తర్వాత వచ్చేసేసి ఇప్పుడు హ్యూమిక్ కాంప్లెక్స్ ఇవన్నీ మనం వాడితే ప్రతి ఒక్క పంటలో వాడుకోవచ్చు. ఈ పంటలో వాడుకుంటే ఈ పంటలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దేశంలో అన్ని చోట్ల యాక్చువల్గా ఎక్కడైతే వీళ్ళు పొమగ్నేట్ చేస్తున్నారో దాంట్లో అంత ప్రాబ్లం ఉంది కాబట్టి మనం ఇది ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. థ్యాంక్ యూ.